సాయిప్రియ నగర్ నుంచి మేడిపల్లి. ఏంటి ఎప్పుడు కూలగొట్టారు మీ ఇల్లు? మాది ఈ కాంగ్రెస్ వచ్చినాక 3 నెలలకే కూలగొట్టింది. అయితే మాది 118లో కేటీఆర్ పెట్టేసిండు, గజానికి 250 లెక్క పెట్టినప్పుడు ఇదే రేవంత్ అన్న వచ్చి ఏం చేసిండు, మీ జాగాలు మీరు డబ్బు పోసుకున్నారు, ఈ 118 పెట్టడం ఏంటి, మీ జాగాలు మీకు ఇచ్చేయాలి ఫ్రీగా అని ఆయన అన్నాడు. అంటే ఇట్లా కొద్దిగా లిటిగేషన్ ఉంది, ఇది లేఅవుట్ చేసిన ఆయనది ఏది ఉందో ప్రాబ్లం అని. ఇప్పుడు అవన్నీ ఎందుకు, మీరు డబ్బు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు మోసపోవాలి అని చెప్పి మాకు 118లో రెగ్యులరేషన్ చేసుకోమని పెట్టినాక మేము రూమ్లు వేసుకున్నాం, అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలకే కూలగొట్టిండ్రు. ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది చెప్పు? అంటే రేవంత్ అన్న కూలగొట్టడానికి వచ్చిండా సీఎం కల్లా, అలాగా కట్టడానికి రాలేడా ఆయన? ఇది న్యాయం అవుతుందా? కబ్జాలు చేసిన ఈ చెరువులు ఆక్రమించుకునే ప్రభుత్వం కాదు, మాది కాలనీలు ఉంది, చెరువు కాదు ఏం కాదు. సాయిప్రియ నగర్ చెరువులలో కట్టిన పెద్ద పెద్ద మా కుబేరులో ఎందుకు గులగొట్టలే? అవునా కాదా? న్యాయం అన్నప్పుడు అందరికి ఒకే న్యాయం ఉండాలి. ఒకటి, రేవంత్ అన్న నీకు గరీబులు మధ్యతరగతి వాళ్ళే ఓట్లు వేస్తారు, కుబేరులు ఎవ్వరయ్యారు, ఏసీ రూమ్లలో కూర్చుంటారు. వాళ్ళ గవర్నమెంట్కి ఏం పని? గవర్నమెంట్తోని కుబేర్లకు ఏం పని? పని అవసరం పడేదే మధ్యతరగతి వాళ్ళకు, గరీబులకు అవసరం పడుతుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటే మమ్మల్ని మీరు కాపాడాలి, అవునా కాదా? ఇప్పుడు కేసీఆర్ అని ఉన్నాడు, అందరినీ కాపాడిండు. కోడి కదా తన రెక్కల కింద పిల్లలను ఎట్లా కాపాడుకుండ్రో అన్ని వర్గాల వాళ్ళను చూసిండు కేసీఆర్ అన్న. మరి అట్లనే మీరు చూస్తే అయిపోతుంది కదా. 3 నెలల నుంచే విధ్వంసం మొదలు పెట్టిండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కూలగొట్టడం ఏ మాత్రం నచ్చదు, ఎవ్వరూ నచ్చరు కూలగొట్టడం. అందరికి ఒకటే అట రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, పెద్దోళ్ళు కూడా కూలగొడతామంటున్నారు. కూలగొట్టింది ఏది చూపెట్టు, షాంపిల్. నీ తమ్ముంది కూలగొట్టినవా? మంది దాకొద్దు, నీ తమ్ముంది కూలగొట్టినవా? ఇది మంచిది కాదు, ఇది ఎప్పటికైనా మంచిది కాదు. పేదలు ఉసురు ఎట్లా ఏ విధంగా విధ్వంసం అవుతుందో ఆ దేవుడికే తెలియాలి. మధ్యతరగతి వాళ్ళది, పేదలది, ఇంతమంది ఉసురు, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఆయన మారి మనుషులలో రావాలి. అది ఎప్పటికీ మేము కోరుకుంటున్నాం అంతే. ప్రజలకు న్యాయం చేస్తామన్నారు కదా ప్రజాప్రభుత్వం, గరీబులు ఏం న్యాయం లేదు, ఏడా లేదు న్యాయం. ఇక రాను ఏం చేస్తారంటే గరీబులది అవయవాలు కూడా అమ్ముకుంటారేమో. ఇక రాను గవర్నమెంట్ అన్నప్పుడు విద్యారంగము, వైద్య రంగము, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు వీళ్ళకి చేయూతనివ్వాలి, వీళ్ళకి అన్ని విధాలు ఇవ్వాలి. మీరు అడ్డమైన స్కీమ్లు, బస్సులు అని, కళ్యాణ లక్ష్మి, ఈ లక్ష్మి కనుక్కునేదే మాట ఒక్కరినిద్దరిని కనుక్కుంటారు. చేసుకోరా తల్లిదండ్రి? యువత ఉన్నది, కాలేజీ పిల్లలు ఉన్నారు, యూనివర్సిటీలో ఒక్కొక్కరికి 50 ఏండ్లు వస్తున్నాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే లేవు, పిల్లని ఇస్తలేరు, ఉద్యోగాలు లేవు, వాళ్ళ బతుకులేంది? వాటి గురించి ఒక్కరికి ఆలోచన రాదా? అవునా కాదా? మీరు 24 అవర్స్ పనిని కల్పించండి. ప్రతి మనిషి శ్రమజీవి కావాలి, కష్టపడాలి. ఎప్పుడు ఇట్లా అడుకొని తినండి రా, మీరు అడుకొని తినండి రా అది చెప్పకండి అయ్యా, మీకు దండం పెడతా. మీరు కష్టపడి నలుగురికి పెట్టే పరిస్థితులు ఉండండి అని చెప్పండి అయ్యా. ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా అది మంచిది కాదయ్యా. మీరు అడుకోండి మేము బిచ్చమేస్తాం, మీరు అడుకోండి మేము బిచ్చమేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మీకు? అయినా మా ప్రజలలో కూడా మార్పు రావాలి. ఎప్పుడు డబ్బు ఇచ్చిన ఓటు వేయొద్దు. డబ్బు ఇవాళ 10 లక్షలు ఖర్చు పెట్టిండంటే వాడు 100 కోట్లు నిన్నే ముంచి తీసుకుంటాడు వాడు. అది ఆ తెలివి మా ప్రజలలో రావాలి. చాలా ఏరియాల్సి వచ్చారు తెలంగాణ భవన్కి, కేటీఆర్ని కలవడానికి, మీ కష్టం చెప్పుకోవడానికి. ఇంతమంది బాధితులు హైదరాబాద్లోనే ఉన్నారా? హైదరాబాద్ నుంచి వస్తారు, అందరు కడుపు నిండా బాధలు పెట్టుకునే వస్తారు, ఒట్టిగా అయితే రారు కదా. ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి? మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు, కొంచెం ఏ చేత కాకుండా పక్కకి వెళ్ళిపో, చేతనైన వాళ్ళన్నా చేస్తారు. నీకు ఎందుకు, ఏం కర్మ నీకు ఇన్ని మాటలు పడనీకి? కామ్గా నా వల్ల అయితే లేదని పక్కకి వెళ్ళి అంతే. నీ లోపల మార్పు రావాలి. నీకు ఓట్లు వేసింది మధ్యతరగతి వాళ్ళు, గరీబులు వేసిండ్రు, వాళ్ళ పొట్టలు కొట్టొద్దు, వాళ్ళ ఇండ్లు కూల్చొద్దు. ఇది నీకు మంచిది కాదు, నువ్వు న్యాయంగా ఆలోచించు, న్యాయంగా. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆమె దేవత, ప్రతి ఒక్కరికి పట్టా ఇండ్లు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చింది. 100 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ తర్వాతనే టీడీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది. కానీ 100 ఏళ్ళ చరిత్రని మట్టిలో కలిపితే ఏం లాభం నీకు? వేస్ట్. మొత్తం 100% వ్యతిరేకమే ఉంది కాంగ్రెస్ అంటే.
ఎందుకు హైడ్రాతోనే ఖరాబ్ అయిన వాళ్ళు ఎవరికి వచ్చిందో తెలియదు మాకు ఎవరికి వచ్చిందో మాకు తెలియదు. కానీ మా ఇల్లు కూల్చడం అయితే 100% తప్పు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటావు, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసింది? గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసింది? ఎన్ని లంచాలు తిన్నది? లంచాన్ని తిన్న కొడుకులనందరినీ బయటకు మేము రూపాయి ఉపాసం ఉండి ఉప్పుడుండి మేము ఖర్చు పెట్టి మేము కొనుక్కున్నాయి నువ్వు లాక్కుంటావా? ఇది నీకు న్యాయమేనా? అయితే ఒక మనిషికి మేము పైసలు పెట్టి కొన్నాం, మా సంగతి పక్కకు పెట్టండి. పట్టాలు ఇచ్చింది ఇందిరాగాంధీ, పుణ్యానికి ఇచ్చింది. ఒక మనిషికి ఆకలి అవుతుంటుంది, అన్నం పెడతాం, వాడు అయ్యో దేవుడివి నువ్వు అని అన్నం తింటాడు. తిన్న తర్వాత 2 రోజులు పోయి అరే నువ్వు తిన్నావురా కక్కురా అంటావు, వాడు కక్కింది నువ్వు తింటావా? వాడు కక్కుతాడు, నోట్లో చేయలేసుకొని కక్కుతాడు, కక్కింది తింటావా నువ్వు? ఇప్పుడు పట్టాలు ఇచ్చినవి గుంజుకుంటున్నావు అంటే వాడు కక్కింది తిన్నట్టే కదా గవర్నమెంట్. ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది మీకు? అవునా కాదా? నేనేమన్నా ఆవేశంలో అంటే క్షమించండి. నేను 65 ఏళ్ళకి వచ్చినా నా మీద ఏ కేసు రాస్తారో రాయండి, ఉరి శిక్ష వేస్తారో అయ్యండి, తయారే ఉన్నా నేను ఇగో మనిషి పుట్టింది ఒకటే, సచ్చేటప్పుడు మంచి ధృవతారగా సావాలి. ఈ గలత్ సాగు సావద్దు, న్యాయంగా ఉండాలి, ధర్మం గెలవాలి. ధర్మం తెరవక పాపానికి వేస్ట్ అది బతుకు. అవునా కాదా?